అవధూత అన్నది అసలు నాకు తెలిసి ఓన్లీ భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయం వాంగ్మయంలోనే వినిపించే శబ్దం. అసలు మనకు బయట ఎక్కడ కనబడదు. అసలు పరమహంసలు కానీ, మహర్షులు కానీ, బ్రహ్మర్షులు కానీ, యోగులు కానీ, లేకపోతే సంతంటం కానీ, లేకపోతే సాధువు కానీ, ఇవన్నీ ఈ ఉపాధులన్నీ కూడా అసలు మన భారతదేశంలోనే ఉన్నాయి. మనకు విదేశాల్లో ఎక్కడ పరమహంస కనబడు. ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి రీచ్ అయినప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు పరమహంస కర్తవ్యం ఒకటి, మహర్షి కర్తవ్యం ఒకటి, బ్రహ్మర్షి కర్తవ్యం ఒకటి, భగవాన్ కర్తవ్యం ఒకటి, లేకపోతే సాధు సన్యాసి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అన్ని చెట్లు ప్రకృతిలో ఉన్నప్పటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది. ఒకటి ఔషధ గణాలు కలిగి ఉంటుంది, ఒకటి ఆహారం తీరుస్తుంది, ఒకటి ఊరికే ఉంటుంది బట్ భూమికి ఉపయోగపడుతుంది, ఒకటి జంతువులకు ఉపయోగపడుతుంది. అట్లా ఇప్పుడు అందరికీ జీవితం అర్థమైంది. ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితి అందరికీ అర్థమైంది. కర్తాభావన లేకుండా నిష్కామకర్మ చేయడం వచ్చిన తర్వాతనే ఈ ఉపాధులన్నీ వస్తాయి. అయినప్పటికీ వాళ్ళకున్న శరీర మనోధర్మాలను బట్టి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఏదో చేయాలన్న ఒకానొక స్ఫురణ కలిగి వాళ్ళు ఆ ఉపాధులు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఎవరైతే బ్రహ్మర్షి అంటున్నామో, ఎవరైతే రాజర్షి అంటున్నామో, దే ఆర్ అడ్వైజర్స్. జ్ఞానోదయం పొందిన తర్వాత కూడా ప్రపంచ బావు కోసం అక్కడ పరిపాలించే రాజుకు, లేకపోతే అక్కడ పరిపాలించే వ్యవస్థకి వాళ్ళు అడ్వైజర్స్గా ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉన్నాడు. పరమహంస ఎప్పుడు ఉన్నాడు. బ్రహ్మర్షికి కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. సో అతను ధర్మం యొక్క మూల స్థితిని నిరంతరం వ్యవస్థకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, సమన్వయం చేయాలి. రమణ మహర్షిని మహర్షి అంటున్నారు, కానీ భగవాన్ ఈజ్ మోర్ యాప్ట్ నా దృష్టిలో. ఆయన్నే తర్వాత చెప్పుకున్నాడు. అంటే అన్ని ఆశ్రమ ధర్మాలు వదిలి నేను అత్యాశ్రమంలో ఉన్నాను ప్రస్తుతానికి, అంటే నేను ఏ నియమాలు పాటించకుండానే నా మనసు నిలబడ్డది అని చెప్పాడు ఆయన. అట్లా మనకి ఆధ్యాత్మికతలో రకరకాల ఉపాధులు ఉన్నాయి. ఈ అన్ని ఉపాధులకి మనుషులకి ఏదో సంబంధం. ఇప్పుడు పరమహంస అయిన వాడు పరమహంస అయినప్పటికీ శిష్యులను తీసుకున్నారు, వాళ్ళకైతే చెప్పే ప్రయత్నం చేశారు. మా మహర్షి రాజర్షి అనుకో మొత్తం సమాజహితం కోసం పనిచేశారు. లేకపోతే ఒక సన్యాసి అనుకో వాడు సేవ చేయొచ్చు. సాధువు అనుకో వాడు ఇంకొక స్వభావం గురించి ప్రపంచానికి చెప్పవచ్చు. సమ్హౌ దేర్ ఈజ్ సమ్ యాక్టివిటీ. ఇప్పుడు అంతెందుకు బుద్ధిజంలో కూడా అరిహంతులు ఉన్నారు, లేకపోతే బోధిసత్వాలు ఉన్నారు. వాళ్ళ పని ఏమిటి? వాడు ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఉన్నప్పటికీ తను ఎలాగూ నావ దాటాడు కాబట్టి, తను ఎలాగూ జీవితం అర్థమైంది, మరి నేను ఒక్కడినే అనుభవిస్తే సరిపోతుందా? అట్లా స్థితి ఉన్న వాళ్ళందరికీ అది పరిచయం చేస్తే వాళ్ళు కూడా ప్రపంచంలోనే ఉంటూ హ్యాపీగా ఉంటారు కదా. అట్లా వాళ్ళు ఒక రకమైన బోధిసత్వాలుగా మారారు. ఆ చివరి క్షణంలో వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఎన్లైటెండ్ స్థితిని పరిపూర్ణంగా అనుభవించారు. అవధూత అన్నది మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ టర్మ్. అది పరమహంసకు కానీ, మహర్షికి కానీ, రాజర్షికి కానీ ఇట్లాంటి ఏ ఉపాధికైనా స్వా ఉంది, పర కూడా ఉంది. అంటే నేనున్నాను, నీకోసం ఏదో చేయాలి, నాకు ఒక అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని నీకు చెప్పాలి, నా స్థితి ఇది, ఇట్లాంటి స్థితిలోకి రా, ఇట్లా ఏదో ఒక సంబంధం ఉంది. వాళ్ళు అనుభవించే స్థితి అద్వయం అయినప్పటికీ వాళ్ళ చాల్చలనంలో, వాళ్ళ డే టు డే యాక్టివిటీలో ఖచ్చితంగా ద్వైతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అవధూత ఎవడంటే ద్వైతం దొబ్బింది కంప్లీట్లీ. సో ఇప్పుడు నీవు అన్నది లేదనుకో, నేనన్నది కూడా మర్చిపోతా. ఇప్పుడు అడవిలో ఉన్నా అనుకో, వేరే వ్యక్తి ఎవడు కనబడినప్పుడు నేను అనే పదం ఎందుకు వాడతా? అసలు రెలవెంట్ ఉండదు. అసలు నీవు వచ్చిన తర్వాత నీ పేరు వచ్చింది, నువ్వు చేసే పని వచ్చింది. ఈ మూడు పడిపోయిన తర్వాత నేను చేసే పని, నా పేరు అని పడిపోతుంది. ఒకవేళ అడవిలో మనం ఉన్నాం అనుకో, ఒక 1 year మన పేరు మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన పేరు మనకు గుర్తుండటానికి కారణం ఎక్కువ మంది ఉచ్చరించడమే. అట్లా కాకుండా ఎవ్రీడే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు అనుకో, మన పేరేందో మనకు తెలియకుండా పోతుంది. సో అవధూత ఎవడు అంటే, దీనికంటే ముందు ఒక్క చిన్న పుట్టుకతో ప్రతి మనిషి అవధూతని. అవధూత అనేది నువ్వు ఏమంటారు, సాధన చేసి తెచ్చుకునే స్థితి కాదు. యు జస్ట్ స్లిప్డ్ ఇన్ టు యువర్ ఓన్ రియాలిటీ. అది ఎట్లా అంటే, ఒక పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఇప్పుడు 2-3 నెలల వయసు అనుకుందాం.
వాడికి మొట్టమొదట పరిచయం అయ్యేది తాను కాదు, వేరేవాడు. తానెవరో తెలియదు తనకు ఫస్ట్ అమ్మ పరిచయం అవుతుంది, తర్వాత నాయన పరిచయం అవుతాడు, తర్వాత తన వస్తువు పరిచయం అవుతుంది, ప్రపంచం పరిచయం అవుతుంది, తర్వాత స్కూల్ అట్లా 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 ఇవి పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇతనెవరో మాటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది నేను అన్న భావన స్థిరపడుతుంది. అందుకే మొట్టమొదట ఆధ్యాత్మికత అంటే ప్రపంచంలో పరిచయం అయ్యేది నేను కాదు, నీవే. ఎవరికైనా అది విదేశీయుడు కానీ స్వదేశీయుడు కానీ. ఇప్పుడు ఒకవేళ ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి ఏంది, చివరిగా వదిలేసేది నిన్నే. నీవనే భావన పడిపోతే నేననే భావన ఆటోమేటిక్గా పడిపోయింది. అంటే ఫాల్స్ ఐడెంటిటీ పడిపోయి ఒక నథింగ్నెస్ మిగిలింది అనేది రకరకాల జీవితాలు చూస్తే తెలుస్తుంది, స్వానుభవం వల్ల కూడా తెలుస్తుంది. ఇప్పుడు అవధూత ఏమడు చిన్నగా ఉన్నప్పుడు ఆ 2-3 నెలల పిల్లవాడు ఎట్లయితే స్వపర లేకుండా ఒకానొక అలౌకిక స్థితిని అనుభవించిండు, అట్లాంటి స్థితిలోకి వచ్చి పడ్డాడు అన్నట్టు. కానీ ఒక్కటి ఖచ్చితంగా ఉంటుంది, ఎరుక ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు టోపీ అమ్మ అవధూత అని చెప్తారు కదా. సో అట్లీస్ట్ తను ఎక్కడుందో అని చెప్పకపోవచ్చు, కానీ తను అక్కడే ఉండాలని ఎరుకైతే ఉంది. తను ప్రతిరోజు ఒక షాప్కి వెళ్ళి టీ తాగొచ్చు, తర్వాత గిరి ప్రదక్షిణం చేయొచ్చు. షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. ఇప్పుడు అవధూత అని ఒక కామన్ మ్యాన్ గుర్తుపట్టడానికి అవకాశం లేదు. ఆ అవధూత యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే అనుభవంగా తెలుస్తాయో, ఎవడైతే అట్లీస్ట్ ఒక్క క్షణానికైనా స్వపర లేకుండా మెలకువలో ఉంటాడో వాడొక్కడి గుర్తుపట్టగలడు. మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళు చెప్తే ఓహో ఇతను అవధూతనేమో అని పోయి వాడిని ఆరాధిస్తారు, లేకపోతే పూజిస్తారు, లేకపోతే వాడిని దమ్మా ఖరాబ్ చేస్తారు. సో ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు ప్రశ్న అడగవచ్చు, కానీ అవధూతను అడగడానికి లేదు. ఈ ప్రపంచంలో పరమహంస ప్రవచనం ఇవ్వచ్చు, మహర్షి ఇవ్వచ్చు, సూచన ఇవ్వచ్చు, సలహా ఇవ్వచ్చు, ధ్యాన పద్ధతి ఇవ్వచ్చు. అవధూత ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వడు, ఎందుకంటే ప్రపంచంతో తనకి ఏ సంబంధం లేదు. అవధూత స్థితి అనేది ప్యూర్లీ ఎగ్జిస్టెన్షియల్. ఎంత సులభమో అంత కష్టం. అంటే నీ మనసులో ఏదైనా చెయ్యాలి అన్న 0.001% కాంక్ష ఉన్నా నువ్వు అవధూత కాలేదు. అంటే ప్రాపంచిక అవధులు దాటిన అవధూత అని తెలకపల్లి ఏదో మధు అనే ఒక ఆయన అప్పుడు షిరిడి సాయిబాబా సినిమాలో డైలాగ్ రాశాడు చిన్న వయసులో. అలా అంటే ప్రాపంచిక అవధులు దాటిన అవధూత అతను. అంటే ఆ ప్రపంచం అనే పరిధి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మనం చూస్తున్న గొప్ప గొప్ప స్వామీజీలు, సన్యాసులు ఎవరైనా దే ఆర్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మామూలు మనిషి కంటే తక్కువ బంధాలు ఉన్నప్పటికీ అట్లీస్ట్ 0.00001% అన్న బంధం ఉంది. ఎగ్జాంపుల్, ఒక స్వామీజీ ఉన్నాడు, అతని చేతిలో దండం ఉంది, తనకి ఏదొద్దు, బట్ అట్లీస్ట్ దండం అయితే కావాలి కదా. దీని జోలికి వస్తే ఊరుకోడు కదా. అట్లాగే ఇప్పుడు ఏదో ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు, ఆయన ప్రతిష్ఠించిన ఒక శివలింగం ఉంది, దేంతో సంబంధం లేదు తనకి, బట్ దాంతో అయితే ఉంది కదా. అవధూతకి అది కూడా ఉంటుంది. సో అవధూతకి ఆశ్రమం ఉండదు. ఆశ్రమం ఉందా, అవధూత కాడు. అవధూతకి పేరు ఉండదు, తన పేరుతో తను ఐడెంటిఫై అయ్యాడా. అందుకే అవధూతల పేర్లు చాలా వెరైటీ ఉంటాయి. టోపీ అమ్మ అసలు తన పేరు ఎప్పుడో ఎవ్వరికి తెలియదు అసలు. ఒకవేళ తన పేరు తాను చెప్పినా అది తన పేరు అయి ఉండదు, ఏదో అప్పటికప్పుడు ఏదో చెప్పి ఉండొచ్చు, ఏదో ఏమంటారు సంయోగవశాత్తు ఏదో అటరెన్స్ అంతే. అందుకని అవధూత స్థితి అన్నది ప్రతి మనిషి జన్మ తీసుకున్నప్పుడు అనుభవించిన స్థితే. అది మనకు అన్యముగా లేని ఒకానొక స్థితి. కానీ మనకు ప్రపంచం పరిచయం అయ్యి, ప్రపంచం ద్వారా రకరకాల ఛాయస్లు వచ్చి, రకరకాల లగ్జరీస్ మన జీవితంలోకి ఎంటర్ అయ్యి, జీవిత లక్ష్యాలు, పరువు ప్రతిష్టలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ అవధూత తత్వం అన్నది కంప్లీట్గా మరుగున పడిపోతుంది. సో అవధూత ఎవడైతే అయ్యాడో అది ప్రయత్నం వల్ల జరగదు, హఠాత్ స్ఫురణ వల్ల జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, నువ్వు టీ తాగుతున్నావు అనుకో, జనరల్ ఎక్స్పీరియన్స్, టీ తాగుతున్నావు, నీకు టీ తాగాలన్న ఒక కాంక్ష ఏర్పడ్డది, పోయావు, కారు ఆపావు, తాగుతున్నావు. సో టీలో తాగే సమయానికి చూస్తే ఒక పురుగు పడ్డది, నువ్వు జస్ట్ దాన్ని వదిలేసావు ఒకప్పుడు అంతే. అవధూత ప్రపంచాన్ని మొత్తం అట్లా ఒక్క స్టెప్లో వదిలేస్తాడు. సాధన ఎక్కడ సాధన అవసరం అవుతుంది, వాడు ఒక్కసారి వదలలేడు కాబట్టి, వాడు కొంచెం కొంచెంగా వదలాలి కాబట్టి, ఆ కొంచెం కొంచెంగా వదులుతున్నప్పుడు ఈజీగా వదలగలిగేవి
కొంచెం కష్టంగా వదలగలిగేవి, ఎప్పటికీ వదలలేనివి, వదిలించుకోవాలన్నా వదలలేనివి ఏవేవో ఉన్నాయి. కాబట్టి అట్లాంటి చోట సాధన అవసరమే. ఎగ్జాంపుల్, పట్టుకోవాలంటే సాధన కావాలని, వదిలేయాలంటే ఏ సాధన అక్కర్లేదు. ఇప్పుడు పిల్లల్ని పట్టుకోవాలంటే సాధన కావాలి, ఒక గోల్డ్ మెడల్ ఎత్తుకోవాలంటే సాధన కావాలి, ఒక మంత్రదండాన్ని పట్టుకోవాలంటే సాధన కావాలి. పడేయడానికి ఏదైనా పడేయచ్చు. సో అవధూత ఏం చేస్తున్నాడు, అంతవరకు పట్టుకున్న మనసులో ఉన్నదాన్ని వదిలి, అవధూత మిగిలి తత్వం అట్లా. తద్వారా ప్రపంచంలో ఉన్న పరమహంసకు కావచ్చు, మహర్షికి కావచ్చు, ఇటువంటి ఉపాధులందరికీ శరీరం పట్ల ఒక స్పృహ ఉంటుంది. అవధూతకి శరీర స్పృహ కూడా ఉండదు. తను స్నానం చేయొచ్చు, చేయకపోవచ్చు, తన నోట్లో జొల్లు గారచ్చు, తన కంట్లో ఊసులు ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ వ్యాఖ్య చేయవలసి వస్తుంది కాబట్టి, ద్వైతం ఉంది కాబట్టి, దే హ్యావ్ టు సే సంథింగ్. అవధూతలో ద్వైతమే పోయింది కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా చెట్టు, వేప చెట్టు ఉంటుంది కదా వెంకటేశ, వేప చెట్టుకు ఒక బంక కారుతుంది, అట్లా అవధూతకి ఏదో కారుతుంది అంతే. వేప చెట్టు చెడిపేసుకోదు, అవధూత కూడా ఏం చెడిపేసుకోదు అన్నట్టు. ఒకవేళ ఇట్లా మాట్లాడుతుంటే సొంగ గారిందనుకో, సొంగ ఉంటుంది అంతే. అట్లా అంటే ఏ భావన లేదు, జనన మరణాల పట్ల ఏ ధారణ లేదు, సాధించేది లేదు, కోల్పోయేది లేదు, తనదంటూ ఏది లేదు, అట్లాగే వేరేది కూడా ఏది లేదు. తను దేన్ని గుర్తిస్తలేదు, తన్ను తాను కూడా గుర్తిస్తలేదు. జస్ట్ గాలి ఉండిపోయింది అన్నట్టు, ఊరికి అట్లా ఉంది. అసలు ఏమంటారు, గాలికి ఎగిరే ఈక ఉంటుంది చూసినావా, అవధూత యొక్క స్థితి ఎట్లుంటుంది అన్నట్టు. ఒకవేళ ఆధ్యాత్మిక పరమైన ఇలాంటి వ్యాఖ్య చేయవలసి వస్తే దాని ఒక పోయిటిక్ ఎసెన్స్ అవధూతని చెప్తేనే కరెక్ట్గా కన్వే అవుతుంది. మిగతాదంతా అవసరాల కోసం చెప్పబడ్డది, వ్యవహారం. ఇప్పుడు నేనున్నాను, నేను అవధూత కాలేను. నీలోనూ అవధూతున్నాడు, నాలోనూ అవధూతున్నాడు. కానీ నేను పెయింటింగ్ వేయాలన్న చిన్న, అది డబ్బుల కోసం కాదు, నిష్కామ కర్మ కాదు, కర్మ అయితే మిగిలింది. అట్లీస్ట్ నేను బ్రష్ కడుక్కోవాలి. సో ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా జ్ఞానోదయపు స్థితి పరమోత్కృష్టమైనది అయినప్పటికీ స్టిల్ నీకు వేరే వాళ్ళకు ఒక సంబంధం ఉంది ప్రపంచంలో. ఒక గురువుకి శిష్యుడితో ఉందా, భార్యకు భర్తతో ఉందా, సంబంధమే, క్యా ఫరక్ పడతా. అవధూత స్థితి అంటే సంబంధం లేదు ఎవరితో, అసలు మానవ మాతృనితో కాదు, జంతువుతో కూడా సంబంధం లేదు, జీరో కనెక్షన్. తద్వారా వాళ్ళు ఏ వ్యాఖ్య చేయవలసిన అవసరం లేదు, వాళ్ళే స్వయం అనుభవంగా తిరుగుతారంతే. రెండోది, అవధూత చరిత్రలు వేరే వాళ్ళు రాసినా అదంతా అబద్ధమే. అవధూత తన చరిత్ర రాయడు, అది ఒక న్యూట్రల్ స్టేట్ అన్నట్టు. ఉన్నా లేకపోయినా కుచ్చు ఫరక్నే పడతా. ఇది ఎలా ఉంటుందంటే, ఈ సమస్త చరాచర సృష్టిలో మనిషి ఉన్నాడు, రకరకాల ప్రాణులు ఉన్నాయి, రకరకాల సైజుల ప్రాణులు ఉన్నాయి. నీదొక సైజు శరీరం, నాదొక సైజు శరీరం. అట్లాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అట్లా చిన్న గడ్డి మొక్క కూడా ఉంది. ఇప్పుడు ఎవడన్నా ఒక క్వశ్చన్ వేసాడు అనుకో, ఇప్పుడు ఈ గడ్డి మొక్క నేను పీకితే ఏమన్నా ఫరక్ పడుతుందా అంటే, నువ్వు సరిగ్గా మన ఇంటలెక్ట్తో ఆలోచించావు అనుకో, ఏం ఫరక్ పడదు. కానీ ఎగ్జిస్టెన్స్కి ఫరక్ పడుతుంది, ప్రపంచానికి ఏం ఫరక్ పడదు. సో అవధూత యొక్క ప్రజెన్స్ ఎగ్జిస్టెన్స్కి చాలా ఆనందంగా ఉంటుంది, ప్రపంచానికి ఆశ్చర్యంగా ఉంటుంది. సో అవధూత అవ్వాలని ఎవడవడు, హఠాత్ స్ఫురణ కలుగుతుంది అన్నట్టు. అంటే అంతవరకు పట్టుకున్న రకరకాల విషయాలు, తద్వారా కలిగిన రకరకాల సంవేదనలు, కష్టాలు, నష్టాలు, నీవు నేననే భావన, పరువు ప్రతిష్ట, ఇవన్నీ ఆ సమ్ టోటల్ ఎక్స్పీరియన్స్ యొక్క ఒకానొక బ్లో అక్కర్లేదండి. ఇలానే ఈ డబ్బాల్లో ఉన్నది పడేయి, రెండోది ఈ డబ్బా పడేయి, రెండు వేరే వేరే. డబ్బాలు పడి ఇది చూసి ఇది పడేసావు, ఇది చూసి ఇది పడేసావు. సాధన చేసేవాడు చేసే పని, ఇది మంచిది లేదు, తర్వాత దీంతో అటాచ్మెంట్ ఉంది, ఇదైతే అవసరం లేదు, చెత్త పేపర్, ఏమో అద్దం తుడుచుకోవచ్చేమో, ఇట్లా నడుస్తుంది కాదు. అవధూత ఏం చేస్తాడంటే, పడేసాడు, కథం బాధ కథ, ఓకే. తను ఏదైతే చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచం వల్ల, తల్లిదండ్రుల వల్ల, విద్యా వ్యవస్థ వల్ల బిల్డ్ అయిందో ఆ మొత్తాన్ని ఒక్కసారి అట్లా మనసులో పడేసాడు, తద్వారా మౌనమైంది. తర్వాత ఒక చిన్న
అవధూతలు చేయి చేసుకుంటారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. దానికి కారణం చిన్న జంతువులో తెలుస్తుంది. అది ఏ జంతువు నీ జోలికి రాదు, ఊరికే అట్లా పడుకుంటుంది. నువ్వు దాని ఊరికే దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు మొక్కి దాని డొక్కల్లో వేలు పెట్టావనుకో, అది కూడా కైక్మని కలుస్తుంది. సో అవధూత తన యొక్క ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది అవ్వడంతో దాడి చేస్తాడు. మన టోపీ కంటే కూడా ఇంకొక ఆయన ఉండే అరుణాచల్లో, ఎవరు, ముక్కుపొడుం స్వామి, రీసెంట్గా మరణించాడు. ఆయన కూడా అక్కడ తిరుగుతూ ఉంటాడు అక్కడిక్కడ. ఇప్పుడు బాడీ గార్డ్స్ అందరూ ఉంటే సెలబ్రిటీ దగ్గర పోవడం కష్టం కదా, ఆయన దగ్గర ఏమీ లేవు, అయినా పోవడం కష్టం. ఏం చేస్తాడో తెలియదు, అన్ప్రెడిక్టబుల్. ప్రకృతి ఎట్టుంటాడో అవధూత ఎట్టుంటాడు సంబంధం. ఆడు తీట్లు వేస్తే డ్యాన్స్ చేస్తాడు, నిద్ర వస్తే పండుకుంటాడు. అది రోడ్డు మధ్యన. సేమ్ ఇదే కాళహస్తిలో ఒక పన్ను చూసాను. కోనేరు దగ్గర ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. మేము 3 వ్యక్తులను అక్కడ ఒక ఆయన చూపిస్తుంటాడు. 5 మంది ఉన్నారు శ్రీకాళహస్తిలో ఈ అవధూతలు అన్నాడు. ఆయన ఒంటి మీద ఏం లేదు, చిన్న వయసే ఉంటుంది స్వామి, బాగా నీట్గా ఉన్నాడు. మమ్మల్ని చూసినాక అట్లా కంటితో పరిగెత్తాడు. సర్లే మనం డిస్టర్బ్ చేయకూడదు, ఆయన దర్శనం చేసుకుందామని చెప్పేసి ఒక పర్లాం కొద్ది ఒక మీటర్ దూరం, ఒక 10 మీటర్లు పోయింది. అక్కడ ఒక కాలం ఉంది, మురికి కాలం. ఆ మురికి కాలం పక్కనే ఎవరో అన్నం తిన్న ఇస్తర్లు వేసి అన్నం అది అంటున్నాడు. పోయి మురికి కాలం పక్కన కూర్చొని అన్నం తింటున్నాడు. ఏది ఆ పుల్లేస్తున్నారు తిని ఆ కాలంలో నీళ్ళు తాగుతాడు. మనతో పాటు ఒక ప్రతాప వాళ్ళు ఆయన దగ్గరికి పోవాలంటే భయపడుతుంటారు. ఏమైనా కొడితే కొట్టని అని చెప్పేసి నేను ఆయన దగ్గర పోయి అట్లా కూర్చొని ఇట్లా చూసినాడు, నవ్వినాను. నేను పందిగుట్లో ఉన్నప్పుడు నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు ఉన్నాం. అంటే నీళ్ళు తాగాలి, నీళ్ళు లేవు. సో అక్కడ మామూలు పెడతారు కదా బిబ్బోలో నీళ్ళు. మా ఫ్రెండ్ అన్నాడు, ఇవి మంచి నీళ్ళు కావు, చేతులు కడుక్కునే నీళ్ళేమో. అంటే నీళ్ళకు కూడా వచ్చేసినాయి. ఒకప్పుడు నీళ్ళు అంటే నీళ్ళు, అవే చేతులు కడుక్కునేవి, అవే తాగేవి, అవే స్నానం చేసేవి. మా ఇంట్లో కొన్ని సంవత్సరాలు బావిలో చేదుకుంటే అవే తాగాలి, అవే కుండలో ఉంటాయి, అవే గానులుగా ఉంటాయి, అవే ఒంటి మీద ఉంటాయి, అవే చెట్లకు వేయబడతాయి, అవే కుక్క కూడా తాగుతుంది. ఏనాడు అనుకోలేదు అసలు నీళ్ళలో కూడా విభజన వస్తుంది. ఇప్పుడు బిస్లరీ వాటర్, తర్వాత రకరకాలుగా. అయితే మా ఫ్రెండ్ అన్నాడు, ఇవి తాగే నీళ్ళు అవునో కాదో ఒకసారి కనుక్కో అంటే, నేనన్నా తాగితే అయిపోతుంది. నాకు ఫస్ట్ నుంచి ఈ చిన్న చిన్న ధారణలు లేవు, అదృష్టవశాత్తు లేవు. నేను కింద పడితే తీసుకొని తినేస్తా. అసలు వేరే వాడు ఇది హైజీనిక్ కాదని చెప్పేలోపు నేను తినేసి ఉంటా, ఎందుకంటే నాకు ఎవరు చెప్పరు. ఇంకా అక్కడి నుంచి వాడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు నీట్గా ముందుగా నిగనిగలాడుతున్నాడు. ఒంటి మీద చిన్న కడ్రాయర్ ఉంది, అది పాతది, 50 సంవత్సరాలకు ఉతికన్నట్టు ఉంది. అది ఏమి లేవు, చెప్పులు లేవు. అక్కడి నుంచి వస్తుంటే ఎంత బాగున్నాడు కదా. మా ఫ్రెండ్ అన్నాడు, టీ ఇప్పిద్దాం అతనికి. మేము టీ తాగుతున్నాం. అతను అట్లా స్ట్రైట్గా నా దగ్గరకు వచ్చి నా టీ గుంజుకొని తాగినంత. మా ఫ్రెండ్ సాగుతున్నాడు, నేనేమనలేదు. ఆ తర్వాత నీళ్ళ గురించి డిస్కషన్ వచ్చింది కదా. అక్కడే అంతకుముందు రోజు వర్షం పడితే ఆ మురుగు ఉంటే ఆ టీ తాగి పడేసి ఇట్లా కడుక్కొని 2 చుక్కలు నీళ్ళు తాగి ముద్దు కడుక్కో మా పోయాడు. అట్లా చిన్న చిరునవ్వునవి, సంశయమే లేదు. ఇంకొకటి, ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు, అవధూత దర్శనం చేసుకోవడానికి వీల్లేదంట. అవధూత అంటే నథింగ్ బట్ ప్రకృతే, సమస్త విశ్వమే అవధూత తత్వం తప్ప మనిషి కాదు అది. ఎందుకంటే తనకి ఆడ మొగ అన్న కూడా ధారణ కూడా ఉండదు. ఇప్పుడు ఉదాహరణ ఒక స్వామి ఉంది, లేకపోతే ఒక ఏమంటారు సాధ్వి ఉందనుకో, స్టిల్ దే నో దే ఆర్ ఫిమేల్. ఎక్కడో చోట తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళ ఆహార్యంలో తెలుస్తుంది దే ఆర్ ఫిమేల్, దే ఆర్ మేల్. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటా, నేను నా తొడ కనిపించింది అనుకో, చెప్తారు తొడ కనిపిస్తుందని. నాకు ఉదాహరణకి రమణ మహర్షి ఇంకా కడ్రాయ చిన్నది వేసుకున్నాడు, తొడ కనిపిస్తూనే ఉంది. సో ఈ ధారణ ఉంది. ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు అవధూతకి ఏ ధారణ ఉండదు అసలు. బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, బట్టలు మాసినవైనా మంచివైనా వాటితో సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే
ఈ గోడ మీద తిరుగుతున్న వాచ్ ఉంది కదా, వాచ్లో ముళ్ళు, ఆ ముళ్ళు ఆగిపోయింది అంతే. అట్లుంటుంది మైండ్. టోపీ అమ్మ దగ్గరికి ఊరికి అందరూ ఎగేసుకొని పోతుంటారు. పోతుంటుంటే వద్దు అనుకొని రావద్దని ఆమె దగ్గర టూ అని కూర్చుని భయపడి ఉరికిపోయింది. ఉరుకుతారు. నేను యాక్చువల్లీ 4 years నుంచి ఒక ఆయన డైలీ మా ఇంటి దగ్గరలో 60 kilometers అని భోజనం తీసుకెళ్తాను. ఆయన తింటాడు. ఒకసారి అన్నాడు, ఫస్ట్ నేను పెట్టింది నువ్వు తినే, తర్వాత పెట్టింది నేను తింటాను. ఈ మీద పెడతాడేమో మనకి అయితే ఉంటుంది కదా, పెడతాడేమో వచ్చి ఫుల్గా తినేద్దాం అన్నట్టుగా అంత టైం ఇస్తాను అంటున్నాడు. ఏంటి అని చెప్పి ఒక రకమైన వేస్తూ ఉంటే ఏదో ఇస్తాడేమో తెస్తాడేమో అనుకున్నాను. ప్లేట్ మధ్యలో భోజనం, అన్నం కూర చుట్టూ వేస్తాను. అన్నం కప్పులో వేస్తాను, మధ్యలో కన్నం తీసాడు. బాత్రూమ్కి వెళ్ళాడు. ఇది నువ్వు తినేసే, తర్వాత నువ్వు మళ్ళీ తీసుకురా చేపల పులుసు నేను తింటాను అన్నాడు. నేను నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకంటే ఎంతో జరిగేవి మాట. తీసాడు, మొత్తం అలా పెట్టాడు. నేను ఎదుర్కొంటామని ఆయన వంక చూపుతున్నాను. తినేసాక నువ్వు తెచ్చింది తింటాను. నేను మొత్తం కలుపుకొని నేను తినేసాను. తినేసాక నా వంక చూసి నవ్వి సరే అని చెప్పి ఏం మాట్లాడలేదు. సరే అన్నాడు. తీసుకురామని తీసుకొచ్చాను, తిన్నాడు. తినేసాక లాస్ట్లో 2 ముద్దలు నాకు పెట్టాడు. ఆయన పడుకున్నాడు, నేను కాసేపు కూర్చున్నాను. నైట్ ఆయన దగ్గర పడుకుంటాను, వెళ్ళిపోయింది. మీరు మనము ప్రసాదంగా తీసుకున్నారా? అంటే అది ఏముండదు, టేస్ట్ లేదు, ఏం లేదు. ఇది మైండ్ లేదు అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఎక్కడి దగ్గరికి వెళ్ళినా బెనిఫిట్ ఉంటుంది, కానీ అవధూత దగ్గర ఏ బెనిఫిట్ ఉంటుంది అంటే అతనికి ఆసక్తి లేదు నీ మీద. ఇప్పుడు స్వపర ఉన్నప్పుడే ఈ లాభ నష్టాల బేరీజ్ కానీ నేను ఇచ్చేది నువ్వు తీసుకునేది ఏమన్నా ఉంటే అసలు అక్కడ ఏం లేదు. అందుకని అవధూతగా మనం అవధూత అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన అవధూతలు చాలా తక్కువ మందే ఉంటారు. శతాబ్దంలో ఒకసారి, అది రేషియో చాలా తక్కువ. రెండోది, అవధూత ఈ ఊర్లో ఆ ఊర్లో ఉన్నాడు. మనకు అవధూత ఏ ఊర్లోనూ ఉండడు, వాడికి అసలు థాట్ ఉండదు. జస్ట్ శరీరాన్ని ఎల్లగొట్టిస్తాడు అంతే. అట్లా శరీర ధర్మం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏదో రోజు ఆ కట్టె అట్లా పడిపోతుంది అంతే. ఆ మరణ సమయంలో కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. నేను నా లైఫ్లో ఒకరిద్దరిని చూశాను, కానీ నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు ఒక చెట్టు నీడన కూర్చుంటారు కదా, ఎవడైనా ఒక మనిషి కంప్లీట్ ఈ అండర్స్టాండింగ్తో వాళ్ళ ప్రజెన్స్లో వెళ్ళి కూర్చున్నారనుకో, వాళ్ళు వచ్చి పక్కన కూర్చుంటారు అనమాట. అంటే దే లైక్ ద ప్రజెన్స్, అంతేగాని డిస్టర్బెన్స్ ఎవరికి ఇష్టం ఉండదు, నీకు నాకే ఇష్టం ఉండదు. సో రెండోది, అట్లీస్ట్ ఒక గురువు అనుకో, చుట్టుపక్కల శిష్యులకు ఇష్టం నియమాలు పెట్టి వాడిని రానియకుండా చూస్తారు. అవధూతకి ఎవరు లేడు. అవధూతకు శిష్యరికము, ఆశ్రమము, మఠము ఏది ఉండదు. ఎందుకంటే పట్టుకునేవాడే లేనప్పుడు అవి ఎట్లుంటాయి. ఇప్పుడు నా చేతి నేను పట్టుకోవాలనుకోవట్లేదా అని చెప్పిన తర్వాత నా చేతిలో ఏం పెడతావు నువ్వు? ఉండదు. అందుకని మనిషి తన పాయింట్ ఆఫ్ వ్యూ అటు దేవాలయానికి మొక్కుతాడు, గురువులకి మొక్కుతాడు, దైవానికి మొక్కుతాడు, అట్లా అవధూతకి మొక్కుతాడు అంతే. మనిషికున్న ఒక స్వభావం. కానీ అవధూతకి వీటితో ఏ సంబంధం లేదు. సో నా యొక్క సంపూర్ణ కాస్త స్వానుభవము దాంతోపాటు అధ్యయనంలో నాకు తెలిసిందంటే, పర రెండు పోతే మిగిలింది అవధూత. పర 1% ఉంటే 1% ఉంటుంది. పర అన్నది అంటే వేరేవాడు అన్నది 0.001% ఉంటే అన్నది కూడా 0.001% ఉంటుంది. అసలు పర పోయిందనుకో, బ్లాంక్, ఏం లేదు. మన నిద్రలో పర పోతుంది, కానీ కూడా పోయి నువ్వు మూర్ఛాస్థితిలో ఉన్నావు. మెలకువలు అట్లా ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పగలను, నా మనసులో ఏ పర ఆలోచన లేదు, కానీ స్టిల్ కర్మకు సంబంధించిన కొన్ని విషయాలు నేనే పట్టుకున్నాను. నాకు అందులో ఒక చిన్న ఒక రసాస్వాదన ఉంది, బెనిఫిట్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పెయింటింగ్ చేస్తున్న పుస్తక రచన ఉంది, నేను రాయకపోయినా ఏమి కాదు, నేను రాయకుండా ఉండొచ్చు కూడా. ఒక పుస్తకం రాసినా 50 పుస్తకాలు రాసినా కొంచెం డబ్బు జమ అవ్వచ్చేమో, చెప్పేది ఏమీ లేదు. ఒక బొమ్మే సాటిస్ఫై అయిపోవచ్చు, 100 బొమ్మలు వేయాల్సిన అవసరం లేదు.
బట్ స్టిల్ ఇప్పుడున్న ఈ కాంటెంపరీ ప్రపంచంలో కొంత టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి, అవన్నీ ఊరికి ఆస్వాదించడం వరకే. అందుకే నేను చేసే పనులకి వేరే వాళ్ళతో లింక్ పెట్టాలి. నాకు ఆ పెన్నుకి ఏదైనా సంబంధం ఉంది, కానీ నాకు పెన్నుకి ప్రపంచాన్ని పక్కకి జరిపేసిన, అవధూత యాక్టివిటీని కూడా తీసేసిన అన్నట్టు. చిన్నప్పుడు ఎట్లున్నావో పుట్టినప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ అక్కడికి వెళ్ళి నీ మనసు కూర్చుందంతే. నువ్వు ఎవరన్నా లూరు చేయొచ్చు, వినేవాడికి పొగడతా, అసలు వినడమే లేకపోతే పొగడత ఎక్కడిది? చూసేవాడికి అందం, అసలు వాడు చూడటమే లేదు దేని వైపు, వాడు దేన్ని చూడటంలే, అన్నిటిని ఒకేలా చూస్తున్నాడు. చెట్టును చూస్తున్నాడు, కారుని చూస్తున్నాడు, బెంజ్ కారుని చూస్తున్నాడు, పొలిటీషియన్, అన్ని మెల్ట్ అండ్ మెర్జ్ అయిపోయినాయి. ఏమి లేదు అసలు, చెత్త. అందులో వాడొకడు. అందుకని అవధూత ప్రయత్నం వల్ల జరిగేది కాదు అది, ఒక హఠాత్ స్ఫురణ. దానికి ఒక రకరకాల రీజన్స్ ఉన్నాయి అవధూతలు అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, అత్యంత అమితంగా ప్రేమించిన ఒక వ్యక్తి మరణించడంతో అవధూతలైన వాళ్ళు ఉన్నారు. అంటే సడన్లీ ఒక నిర్ణయం తీసుకున్నారు, అంతే, ఇట్స్ గాన్. ఆ తర్వాత ప్రపంచంలో రకరకాల కష్టాలు పడి ఇదంతా వ్యర్థము, అసలు అన్ని రకాలు వ్యర్థమే, అసలు ఇందులో బెస్ట్ లేదు ఏం లేదు అనేది కంప్లీట్గా. సో ప్రపంచంతో కంప్లీట్ కనెక్షన్, లాస్ట్ ప్రకృతితో కంప్లీట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అవధూత. మిగతా అన్ని ఉపాధులకి ప్రకృతితో సంపూర్ణంగా కనెక్షన్ ఉన్నప్పటికీ వాడు మళ్ళీ ప్రపంచంతో కొంత పెట్టుకున్నాడు. మజా వస్తుంది యాక్చువల్లీ. అందుకని నేనేమంటా, అవధూత తత్వం తెలుసుకో, నీ జీవితం యొక్క చివరి 5-6 క్షణాలు అవధూతంగా ఉంది చాలు, ఇంకా మొత్తం అక్కర్లే. ఎందుకంటే టైమే లేదు ఇంక అక్కడ. ఇప్పుడు 6 గంటలు పడుకున్నా, 4 hours పడుకున్నా నీకు తెలియనప్పుడు 4 గంటలే పడుకో, ఇంకా 6 గంటలు, డోంట్ వేస్ట్ టైం. అట్లా నేను ఆలోచించింది కాదు, కానీ ఒక వివేకవంతమైన ఒక నిర్ణయం నాలో జరిగింది. అంటే నేను అవధూతనే, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఒక 2 సెకండ్లో 3 సెకండ్లో ఉన్నాను, అట్లా అవసరం లేదు అంతకంటే. స్థితి తెలుసు, ఇప్పుడు అక్కర్లేదు ఇంకా. సో అంత కంప్లీట్ డిటాచ్మెంట్ కూడా అక్కర్లేదు, కంప్లీట్ అటాచ్మెంట్ కూడా అక్కర్లేదు, మధ్యలో బాగుంది అట్లా. సో ఇట్లాంటి విషయాలతో పాటు ఇంకాస్త లోతుగా, అది ఎక్కడో అర్ధరాత్రి 2-2:30కి ఒక హోటల్ రూమ్లో నేను ఊరికే మాట్లాడింది. అంటే అది అన్ప్రిపేర్డ్, దానికి అధ్యయనం అట్లాంటిది ఏమీ లేదు. అందుకని అది కూడా నేను ఉంది కదా, తీసుకున్నాను చూడు. సో సాధనకు అతీతం అవధూత స్థితి, అంతే. ఇప్పుడు ఈమె కొంతవరకు అవధూత స్థితిని అనుభవించింది. చిన్నమ్మ చదివితే తెలుస్తుంది ఎంత మ్యాజికల్ ఉంటాయి. ఈమె మరణించిన తర్వాత తీసిన ఫోటో ఇది. ఇందులో నాకు 2-3 విషయాలు చాలా బాగా నచ్చింది. ఏంటంటే, ఏది నాది కాదు అన్నప్పుడు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అని వెళ్ళిపోయిందంట. అంటే నా ఇల్లు ఉన్నా కదా ఇక్కడ, ఇప్పుడు ఏది నాది కాదు అన్నప్పుడు ఈ ఇంట్లోనే ఎందుకు ఉండాలి, వెళ్ళిపోయేటో ఉన్నది. 2-3 ఏళ్ళు గడిచింది, మళ్ళీ 1 రోజు 2 రోజులు కాదు. అందరూ ఎంతోమంది వచ్చి చెప్తారు కదా, ఇప్పుడు నాది అనేది ఏది లేనప్పుడు అక్కడే ఎందుకు ఉండాలి అని ఆ ప్రశ్న. ఎక్కడున్నా నాదే. హఠాత్తుగా మళ్ళీ అనిపించింది ఏది నాది కాదన్నప్పుడు ఏడని ఉండొచ్చు అని మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయిందంట. అంటే ఒక స్థితిలో ఉండి 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 అట్లా మళ్ళీ ఒక స్ఫురణలకు సంబంధించిన విషయం, ఒక డీప్ ఇన్సైట్ కలిగినప్పుడు వెంటనే చేసేయడం ఉంటుంది అంతే. అంతేగాని ఇది తర్కించి ఆలోచించి చేసే పనులు కాదు ఇవి. నేను నా ఆటోబయోగ్రఫీ ఇంకా ప్రింట్ కాలే, బట్ అందులో చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. మనసులో ఏవో పట్టుకొని నన్ను బాధ పెడుతున్నాయి ఆలోచనలు. నేను మా పనస చెట్టు అని ఒకటి ఉంటుంది, పనస చెట్టు గది అని దానికి పేరు పెట్టుకున్నాను. అట్లా కొన్ని ఏళ్ళు అక్కడ గడిచింది నాకు పనస చెట్టు కింద. ఈ ఆలోచన ఇట్లా వదిలేయాలి అని అనుకుంటుండగా ఒక పిల్లవాడు వచ్చాడు. వాడి చేతిలో మంచి వైన్ గ్లాసు, వాడు ఆడుతున్నట్లు. వాళ్ళ అమ్మ అరుస్తుంది, మీ నాన్నగారు దాన్ని ఆంధ్ర యాసలో సకినేటిపల్లి ఆట, మీ నాన్నగారు కొనుక్కొచ్చారా దాన్ని, అది కింద ఎత్తి కొట్టేసావు అనుకో కొట్టేస్తాడు నిన్ను అనేది చెప్తుంది. వాడు ఆడుతున్నట్లు. దెబ్బలు పడితే అది కనుక కింద వేసినాం అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ నాయనమ్మ చెప్తుంది. వాడు ఆడుతున్నాడు.
అప్పుడు వాళ్ళు ఎంతసేపు చెప్తారు? 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పారు ఆడుతున్నాడు. ఇప్పుడు వాడు మొత్తం విన్నాడు, వాడికి అంతా తెలుసు. నేనన్నా వాడు చెప్పింది విన్నావా? ఏం చేస్తారు? కింద వేస్తే ఏం చేస్తారు? కొడతారు. మరి కింద వేస్తావంటే పడేశాడు. అయిపోయింది బాధ కదా. తర్వాత సంగతి తర్వాత. వాడు ఎప్పుడైతే ఎత్తి నాకు అనిపించింది, వాడు పట్టుకోవద్దని నిర్ణయించుకున్న తర్వాత పట్టుకోడు అంతే. అట్లనే నేనే పట్టుకుంటున్నాను నా పనికి, నా ఆలోచనలు. ఇప్పుడు పొలిటీషియన్ అవ్వాలని ఎవడు అనుకుంటున్నాడు? వాడే అనుకుంటున్నాడు. తద్వారా వాడే సఫర్ అవుతున్నాడు. తద్వారా గెలిస్తే వాడు అనుభవిస్తున్నాడు, ఓడిపోతే వాడే బాధపడుతున్నాడు. అసలు పొలిటీషియన్ అవ్వాలి అనుకోవద్దు అనుకో, ఏం లేదు, ఆరాంసే ఉండొచ్చు. అందుకని అవధూత తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు డే టు డే లైఫ్లో. అంటే ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా, అన్నిటినీ పట్టుకోకుండా, నీ పరిధిలో ఉన్న 2-3 పట్టుకుతో జీవితం వెళ్ళదీసి ఏదో రోజు బాడీ అనేది పని చేయకుండా అవుతుంది నీకైనా నాకైనా. ఆ పావు గంట, 20 నిమిషాలు లేదా 5 సెకండ్లు కంప్లీట్ డిటాచ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేసి అట్లా డిసపేర్ అయిపోవచ్చు. కానీ దానికి భూమికి ఇప్పుడే సిద్ధం కావాలి. అది అప్పటికప్పుడు సాధన చేస్తా అంటే కుదరదు. అర్థం చేసుకోవాల్సిన విషయం. నీదంటూ ఏది లేదు అని 100% అర్థమైతే అవుతుంది. నీదంటూ ఏది లేనప్పుడు నేనంటూ కూడా లేను. మరి ఉన్నది ఎవరు? ప్రకృతి ఎట్లా కదులుతుంది? అవుత ఆడ కాదు, మొగ కాదు, స్థితి కూడా కాదు, దానికి కూడా అతీతం. అది ప్రకృతి, జస్ట్ నేచర్ అంతే. అసలు ప్రపంచపు మరకలు అంటుకొని ప్రయత్నం వల్ల కాదు, వెళ్ళిపోయినాయి. దాని మూలాలే లేవు. అందుకని అవధూత కలిస్తే మంచిదే దర్శనం. కానీ ఊరికే కలుస్తారు. మళ్ళీ ఈ విధవలు కూడా లాభాపేక్ష కోసమే కలుస్తారు. ఇక్కడ మీకు ఇక్కడ శ్రీశైలంలో బయలు ఉన్నాడు కదా, బయలు శ్రీశైలానికి అధిపతి వీరభద్రస్వామి. వీరభద్రస్వామి పక్కనే ఒక ఆయన మర్రి చెట్టు కింద ఉన్నాడు. ఆయన పేరు ఆవుల స్వామి అంటారు. ఆయన ఒక బాక్సర్ పెట్టుకొని 13 ఏళ్ళ నుంచి ఒక మర్రి చెట్టు కింద ఉన్నాడు. మొన్న పోయినప్పుడు అట్లా చూశాను. ఆయన ఒక ఆడ వేసుకొని అప్పటికప్పుడు ఒక అట్ట వేసుకుని అట్లా పడుకుంటాడు. ఉదయాన్నే పోయా ఆడ కూర్చున్న కుక్కలు ఉంటుండే స్వామి, 7-8 కుక్కలు. అరే చిన్న అదే విధంగా కుక్కలన్నీ వస్తుంటే ఆయన నిద్రపోతున్నాడు. కుక్కలు మొత్తం ఆయన నిద్ర కూడా పోనీకుండా ఆయన దుప్పట్లోకి దూరతాను. దుప్పట్లోకి దూరైతే మళ్ళీ నిద్ర డిస్టర్బ్ చేస్తుంటే నేనే మళ్ళీ అట్లా పోయి కూర్చున్నాను. ఆ కుక్కల వల్ల నా మీదకి వచ్చింది. నా మూతి నా కడమ వాయి చేయడం ఆయన నేను చూస్తే నేను అట్లా కూర్చున్నా. ఎవరు నాయన పోయి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటా. అప్పుడు పోయిన శ్రీశైలం ప్రసాదం చేసిన అంతే. ఏముండదు యాక్చువల్గా చెప్పుకోవడానికి, ఏ కథ లేనివాడు అవుతుంది. అంటే ఒక దగ్గర అనుగ్రహ భాషణం అని ఉంది, ఒక దగ్గర ఆశీర్వాదం అని ఉంది, ఒక దగ్గర సలహానని ఉంది, ఒక దగ్గర ప్రవచనం ఉంది, ఒక దగ్గర యోగా విధి విధానాలు ఉంది. అవుతుంది దగ్గర ఏమి ఉండవు, జీరో. ఏ ఉపయోగం ఉండదు, జీరో. బికాజ్ హీ హ్యాస్ నో ఇంటెన్షన్. అసలు నువ్వు లేవు అతను మనసులో, నువ్వే లేనప్పుడు. ఇప్పుడు నేను పేషెంట్ని గుర్తించినప్పుడు ప్రిస్క్రిప్షన్ ఎందుకు రాసిస్తా? అంతే, జస్ట్ దర్శనం ఉపయోగపడుతుంది. అంటే అలా యాక్చువల్గా మనిషి ఉండాలి. మనిషి యొక్క రియల్ స్టేట్ అవుతుంది అంతవరకే. దాన్ని ఉండాలని ఉండిపోవాలనుకుంటే కుదరదు. నీ మనసులో పట్టుకున్న అన్ని పంచాయతీలు పోవాలి కదా. పట్టుకున్నది మనమేనా? టోపీ అమ్మ గిరిప్రేక్షణ చేస్తుంటే ఒక చోట ప్రసాదం ఇడ్లీ ఎట్లా తింటుందంటే అట్లా తిని ఇట్లా కారిపోతుంది అంతే. సరే అందరు పోతుంటారు. చిష్టం భగవంతుడికి అక్కడ విగ్రహానికి పెడతారు, సాక్షాత్ అమ్మవారే కదా, అతి కుచాంబే అనుకొని మనం తీసుకోవాలని పోయి ప్రసాదం. ఒక చోట కొద్ది ముందలు పోయిన తర్వాత ఆ గిరిప్రేక్షణలోని ఘాట్లు ఉంటాయి. వెనకాల ఫారినర్ ఉన్నారు. ఆయన వచ్చి అట్లా పాస్పోర్ట్స్ ఆయన ఇట్లా తీర్థం తీసుకొని ఇట్లా తీసుకోవాలి. మనకు కూడా గంగా తీర్థం అనుకొని నేను అట్లా తీసుకుంటాను. అన్నీ పోవాలి అవన్నీ. అంటే ఇవన్నీ భావనలే. అవధూత దగ్గరికి వెళితే నువ్వు అవధూతగా ఉండిపోవాలంటే నువ్వేం పట్టనట్టు ఉంటే సరిపోతుంది. ఇది అనుభవించే స్థితి. ఈ క్షణం అనుకుంటే మనందరం అవధూతలం అయిపోవచ్చు. అది ఆల్రెడీ ఉన్న స్థితి. ఎట్టుందంటే నగ్నత్వం అన్నది మన యొక్క స్థితి. దాని బట్టల్లో కప్పేసినాం, అవి విప్పేస్తే మిగిలింది నగ్నత్వం. అట్లా
ఆధ్యాత్మికత యొక్క చర్మస్థితుల్లో అత్యంత చర్మస్థాయి అదే మొదటి స్థాయి కూడా, మిగతావన్నీ మధ్యలో ఉన్నాయి ఇంకా.